సికింద్రాబాద్ రెజిమెంట్ లో విషాదం జరిగింది. నూతన భవనాల నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు భార్యాభర్తలు 2వ అంతస్తు బిల్డింగ్ నుంచి పడిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన భర్త మరణించగా భార్య కొన ఊపిరితో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. సికింద్రాబాద్ రెజిమెంట్ లో బజార్లో ఓ నూతన భవనంలో గిరి, లచ్చమ్మ అనే భార్యాభర్తలు పనిచేస్తున్నారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం రాగా స్థానికులు అక్కడికి వెళ్లి చూసేసరికి ఇద్దరు దంపతులు గ్రౌండ్ ఫ్లోర్ లో రక్తం మడుగులో పడి ఉన్నారు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా, ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో పోలీసులను విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లహరి, చెప్పండి, బిల్డింగ్ నుంచి అసలు భార్యాభర్తలు ఎలా పడ్డారు? అక్కడ ఆ సమయంలో ఎవరైనా ఉన్నారా? లచ్చమ్మ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? సుధాత్రి, సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. నూతన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బిల్డింగ్ లో 2వ అంతస్తు నుంచి భార్యాభర్తలు గిరి, లచ్చమ్మ ఇద్దరు కూడా అక్కడ ఉండటంతో అక్కడ పైనుంచి కిందికి పడడం జరిగింది. మరి కాలు జారి కింద పడ్డారా, లేకపోతే ప్రమాదవశాత్తు కింద పడ్డారా, లేకపోతే ఎవరైనా తోసారా అనే కోణాలు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే హుటాహుటిన వాళ్ళిద్దరు కూడా పై అంతస్తు నుంచి కిందికి పడడంతో ఒకసారిగా భారీ శబ్దం రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడికి చేరుకోవడం జరిగింది. రక్తపు మడుగులో ఇద్దరిని చూసి కూడా విలువిల్లాడిపోయారని చెప్పుకోవచ్చు. అదే టైంలో వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడం, అదే విధంగా వారిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి కూడా తరలిస్తున్న సమయంలో మధ్యలోనే గిరి భర్త చనిపోవడం జరిగింది. అలాగే లచ్చమ్మ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి అక్కడ నుంచి పడినటువంటి ఏదైతే నూతన భవన బిల్డింగ్ ఉందో అక్కడి నుంచి పడిపోయారు కాబట్టి మరి ప్రమాదవశాత్తు జరిగిందా ఏంటి అనే కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికైతే స్థానికులు అక్కడికి వెళ్లి చూసేసరికి కూడా ఇద్దరు కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో రక్త మడుగులో పడి ఉన్నటువంటి వాళ్ళని చూసి కన్నీరు అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి భార్యాభర్తలకు మరి ఎవరైనా పిల్లలు ఉన్నారా, లేకపోతే వాళ్ళ కుటుంబం ఎక్కడ ఉంది ఏంటి ఇవన్నీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. మరి వీళ్ళందరూ కూడా గత కొద్ది రోజులు కూడా అక్కడే ఉంటున్నారు, అక్కడే పనిచేస్తున్నారు. మరి వాళ్ళు ఎలా కింద పడ్డారు ఈ కోణంలో కూడా కొన్ని ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. సో పూర్తిగా ఇక్కడైతే లచ్చమ్మకైతే ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. మరి ఆమె స్పృహలోకి వస్తే గానీ ఏ విధంగా కింద పడిపోయారు అనే విషయం అయితే మనకు వెలుగులోకి రానటువంటి పరిస్థితి. ఆమె స్పృహలోకి వస్తే ఎలా కింద పడ్డారు, ఏంటి, ఎలా జరిగింది ఈ సంఘటన అని చెప్పేసి మనకు వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్ గా అయితే గాంధీ ఆసుపత్రిలో లచ్చమ్మకు భార్య లచ్చమ్మ అయితే ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే ఈ కేసుని నమోదు చేసుకున్నటువంటి గోపాలంపురం పోలీసులు అయితే అక్కడ స్పాట్ కి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారా అని సమాచారం అయితే మనకు అందుతుంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ లహరి.